నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు విశాఖ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష విద్యా తిథి రాత్రి 9:06 వరకు, తదుపరి తదియా తిథి. రోహిణి నక్షత్రం సాయంత్రం 5:22 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. శివం యోగం రాత్రి 8:21 వరకు, తదుపరి సిద్ధం యోగం. తైతుల కరణం ఉదయం 10:24 వరకు, గరజి కరణం రాత్రి 9:06 వరకు, తదుపరి వాణిజ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:04 నుండి పగలు 11:32 వరకు, మరలా రాత్రి 10:37 నుండి 12:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:27 నుండి 3:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం సాయంత్రం 6:58 చంద్రాస్తమయం ఉదయం 7:44 అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:15 నుండి 5:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:01 నుండి 1:26 వరకు. రేపు కార్తీక చాతుర్మాస్య ద్వితీయ. 4 నెలలకు ఒకసారి బహుళపక్ష విధియ రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు. దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని రేపు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు. లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించలేని వారు రేపు లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో రేపు వివాహిత దంపతులు తమ సుఖ దాంపత్య జీవితం కోసం అశూన్యసైన వ్రతం ఆచరిస్తారు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఆదివారం విదియా తిథి మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు సాయంత్రం 5:22 నుండి రాత్రి 9:06 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. యురేనస్ రవి గ్రహాల మధ్య సమసప్తకం రేపు ఉదయం 8:06 ఏర్పడుతుంది. ఖగోళంలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్న రవి గ్రహానికి, వృషభ రాశిలో సంచరిస్తున్న యురేనస్ గ్రహానికి మధ్య సమసప్తక స్థితి రేపు ఉదయం 8:06 ఏర్పడుతుంది. యురేనస్ గ్రహం మన కంటికి రేపు సాయంత్రం 7:05 నుండి రాత్రి 4:49 మధ్య కాలంలో ఆకాశంలో కనిపిస్తుంది. సాయంత్రం 7:05 యురేనస్ గ్రహం మన కంటికి 21 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 11:57 88 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 4:49 21 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగు అవుతుంది. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 8:24 ఏర్పడుతుంది. వృషభ రాశిలో సంచరిస్తున్న గురు గ్రహానికి ఉత్తర ఆవరణ క్రమంలో 5:38 కోణ స్థితిలో చంద్రుడు ఉత్తర దిశలో చేరువవుతాడు. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 7:47 7 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 1:41 85 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 27 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.